నమస్తే అండి, నా పేరు వెంకట్ సతీష్. నేను CEO ఆఫ్ ఇన్నోవేషన్ సెంటర్ ఫర్ డ్రోన్ టెక్నాలజీ. సో ఈ ఇన్నోవేషన్ సెంటర్ ఫర్ డ్రోన్ టెక్నాలజీ ఫార్మల్లీ కాల్డ్ యాజ్ ICTT అని పిలుస్తాం. ఇది ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ క్యాంపస్లోని April 12th ఎస్టాబ్లిష్ చేసాం. అండ్ విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి గారు ఇమీడియట్గా మేము ప్రపోజల్ పెట్టిన వెంటనే ఈ ప్లేస్ మాకు ఇచ్చి ఎస్టాబ్లిష్ చేయడానికి కోఆపరేట్ చేశారు. సో ఇది బేసిక్గా ఒక డిజైన్ బ్యూరో కింద మనం ఫస్ట్ టైం మనం ఎస్టాబ్లిష్ చేసాం. అంటే నాట్ ఓన్లీ ట్రైనింగ్ ఒకటే చేసి స్కిల్స్ డెవలప్మెంట్ కాకుండా లైవ్ ప్రాజెక్ట్స్ అంటే సోషల్ అండ్ కమ్యూనిటీ ప్రాబ్లమ్స్కి ఎమర్జింగ్ టెక్నాలజీస్ మీద సొల్యూషన్స్, అంటే ఎస్పెషల్లీ డ్రోన్స్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఇది అటానమస్ సిస్టమ్స్ కేటగిరీలోకి వస్తుంది. సో స్పెషల్లీ మనం డ్రోన్స్ అండ్ AI బేస్డ్ ఏదైతే మనం ఇక్కడ నుంచి ఎక్విప్మెంట్స్, టెక్నాలజీస్, సొల్యూషన్స్ డెవలప్ చేస్తున్నామో జస్ట్ సింప్లీ ఏదో స్కిల్స్ డెవలప్ చేయడానికి ట్రైనింగ్ అని కాదు. ఇట్ షుడ్ అడ్రస్ ఏ కమ్యూనిటీ ప్రాబ్లం. అంటే ఒక కమ్యూనిటీలోని ఫేస్ చేస్తున్న ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ లాగా మేము టెక్నాలజీస్ని డెవలప్ చేసి తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ఈ టెక్నాలజీ డెవలప్మెంట్, ఈ సొల్యూషన్స్ డెవలప్మెంట్లోని ఈ ఇంజనీరింగ్ స్టూడెంట్స్, డిప్లొమా స్టూడెంట్స్ వీళ్ళందరూ అంటే వీళ్ళని యూజ్ చేసి వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళతోనే ఇన్వాల్వ్ చేసి అండర్ ది ఎక్స్పర్ట్, అంటే మా దగ్గర ఉన్న ఎక్స్పర్ట్స్తోని అండర్ దెమ్ వీళ్ళని చేయించి మేము సొల్యూషన్స్లో ఇన్వాల్వ్ చేస్తున్నాం. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఒక ఇజ్రాయెల్ లాంటి చిన్న కంట్రీ చూడండి, ఈ రోజుల్లో టెక్నాలజికల్గా అది చాలా అడ్వాన్స్గా ఉంది. ఎందుకంటే నెసెసిటీ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటారు. సో అలాగా ఒక చిన్న కంట్రీ అందరూ వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చి ఒక కంట్రీని ఎస్టాబ్లిష్ చేసి ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా కేవలం టెక్నాలజీని యూజ్ చేసుకొని వాళ్ళు కష్టపడి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేసి దాన్ని గ్లోబల్ లెవెల్లో తీసుకెళ్ళి మార్కెట్ చేస్తున్నారు. సో అది ఇప్పుడు టెక్నాలజికల్గా ఎంత పవర్ఫుల్ కంట్రీ, ఎంత చిన్న కంట్రీ అయినా టెక్నాలజికల్గా చాలా పవర్ఫుల్ కంట్రీ అయింది. సో ఇదే సిమిలర్ కాన్సెప్ట్లోని అకాడమిక్ ఇన్స్టిట్యూట్లోని ఓపెన్ చేయడానికి కారణం ఏంటంటే లోకల్గా ఉన్న ప్రాబ్లమ్స్ని అవైలబుల్ మ్యాన్ పవర్తో చేసి మనము ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాము. సో ఇప్పుడు వరకు వచ్చిన సక్సెస్ స్టోరీస్ ఏంటంటే ఆల్రెడీ రైల్వేస్ కోసం డిజిటల్ ట్విన్ డెవలప్ చేసాము, నెంబర్ ఆఫ్ డ్రోన్స్ చేసాము, అగ్రికల్చర్కి ఎక్స్టెన్సివ్గా మేము వర్క్ చేస్తున్నాము, స్ప్రేయింగ్ కానీ ఇది కానీ. సో మా మెయిన్ ఫోర్మోస్ట్ ఎయిమ్ ఏంటంటే అగ్రికల్చర్ సెక్టర్కి ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ ఎంత ఉపయోగపడతాడు అన్న దానికి మేము ఒక రియలైజేషన్ తీసుకొస్తున్నాం.